హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జీవితంలో ప్రతి క్షణం ఒక అద్భుతమైన అనుభూతి. మన మనసులోని కోరికలను, దాగి ఉన్న రొమాంటిక్ భావాలను దాచుకోకుండా సమయం వచ్చినప్పుడు పూర్తిగా ఆస్వాదించినప్పుడే ఆ జీవితానికి ఒక పరిపూర్ణత వస్తుంది. గతాన్ని మరిచి భవిష్యత్తు భయాలను పక్కనపెట్టి ఈ క్షణాన్ని మనస్ఫూర్తిగా ఆనందించడమే నిజమైన స్ఫూర్తి. మరి అలాంటి ఒక సుందరమైన, నరనరాల్లో ఉద్వేగాన్ని నింపే సరికొత్త రొమాంటిక్ అనుభవాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి సెలవుల రాకతో ఆ అందమైన పల్లెటూరు సరికొత్త శోభను సంపాదించుకుంది. మా పెద్దనాన్న కొడుకు కార్తీక్ అన్నయ్య పెళ్లి వేడుక కావడంతో ఇల్లంతా చుట్టాలు, కొత్త కొత్త అమ్మాయిల సందడితో కలకలలాడుతోంది. సరిగ్గా అదే సమయంలో బెంగళూరులో చదువుకునే నా వరసైన అక్కలాస్య ఈ వేడుక కోసం తన కాలేజీ బెస్ట్ ఫ్రెండ్ అయిన తనిషాను కూడా ఊరికి పిలిచింది. ఆ రోజు సాయంత్రం మా పొలం దగ్గర పనులు చూసుకుని మా సొంత కారులో ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు బస్సు దిగి రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్న అక్కను, తనిషాను చూసి కారు ఆపాను. అక్క నన్ను తనిషాకు కిరణ్ అని పరిచయం చేయగా ఆమె తన మృదువైన చేతులతో చిరునవ్వు చిందిస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. చీకటి పడుతుండటంతో కారులో ముగ్గురం ప్రయాణించాల్సి వచ్చింది. రోడ్డు అంతా గుంతలమయంగా ఉండటంతో కారు నెమ్మదిగా వెళ్తుంటే నా పక్కనే సీట్లో కూర్చున్న తనిషా కారు ఊపుకు పదే పదే నా వైపుకు వాలసాగింది. ఒకచోట పెద్ద గుంత రావడంతో సడన్ బ్రేక్ వేశాను. అంతే, తనిషా తన ఒంటి బరువంతా నాపై వేసి నన్ను గట్టిగా ఆనుకుంది. ఆ త్రుటికాలపు స్పర్శ నా నరనరాల్లో తెలియని ఒక కొత్త వేడిని, మధురమైన రొమాంటిక్ అనుభూతిని రేకెత్తించింది. రాత్రి భోజనాలు ముగిశాక వేసవి ఉక్కపోతకు తట్టుకోలేక పడుకోవడానికి మేడపై ఉన్న ఓపెన్ టెర్రస్ పైకి వెళ్లాను. కాసేపటికి అక్కలాస్య, తనిషా కూడా పైకొచ్చి నా పక్కనే బెడ్ వేసుకున్నారు. నేను నిద్రపోతున్నట్లు నటిస్తూ ఊపిరి బిగబట్టాను. అప్పుడు వారిద్దరి మధ్య రహస్య సంభాషణ మొదలైంది. సిటీ విశేషాలు, మనసులోని గాఢమైన కోరికల గురించి వారు చిన్నగా మాట్లాడుకోవడం నా చెవుల్లో పడింది. తనిషా నా వైపు చూస్తూ నాపై ఆసక్తిని ప్రదర్శించడం, అక్క ఆమెను వారించడం గమనించాను. చివరకు బయట ఎవరైనా చూస్తారనే భయంతో వారు నన్ను కూడా తోడు రమ్మని పిలిచి మేడ మూలలో ఉన్న సెపరేట్ గదిలోకి తీసుకెళ్లారు. ఆ గదిలోకి వెళ్లి తలుపులు లాక్ చేయగానే వాతావరణం నిశ్శబ్దంగా, మరింత ఉత్తేజకరంగా మారింది. ముగ్గురం పక్కపక్కనే పడుకున్నాక కాసేపటికి తనిషా మెల్లగా తన మంచులాంటి చేతిని నాపై వేసింది. నేను కూడా ఆమె వైపు తిరిగి పూర్తిగా స్పందించడంతో అక్కడ ఒక్కసారిగా భావోద్వేగాలు హద్దులు దాటాయి. ఆ చీకటి గదిలో నిశ్శబ్దాన్ని చీల్చుతూ ఉచ్ఛ్వాస నిశ్వాసాల సవ్వడి మధ్య ఆ రాత్రంతా ముగ్గురి మధ్య ఒక అద్భుతమైన రొమాంటిక్ ప్రయాణంగా మారిపోయింది. ఒకరినొకరు హత్తుకుంటూ ఆ అపరిమితమైన ఆనంద సముద్రంలో తేలిపోతూ సమయాన్నే మర్చిపోయాము. ఒకరి శ్వాస మరొకరికి తగులుతూ ఆ మధురానుభూతి తెల్లవారుజామున వెలుతురు వచ్చే వరకు సాగింది. ఉదయం నిద్రలేచి చూసేసరికి ఇద్దరూ అక్కడ లేరు. కాని ఆ రాత్రి మిగిల్చిన ఆ వేడి, తీపి జ్ఞాపకాలు మాత్రం నా మనసులో ఎప్పటికీ అలాగే నిలిచిపోయాయి. ఈ అందమైన మరియు ఉద్వేగభరితమైన రొమాంటిక్ కథ మీ మనసును తాకిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన కథల కోసం వెంటనే మన వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం.